ఏటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నక్షత్రాలు లక్షణాలు కార్యక్రమంలో మనం కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ కృత్తికా నక్షత్రం ఒకటో పాదం ఒకటి మేషరాశిలోను, మిగతా 2, 3, 4 పాదాలు మరి వృషభ రాశిలోనూ ఉండటం అనేది జరుగుతుంది. కనుక కృత్తిక ఒకటో పాదం జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా మేషరాశి కోవలోకి వస్తే మిగతా 3 పాదాల వారు వృషభ రాశి కోవలోకి రావటం అనేది ఉంటుంది. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అంటే సూర్యుడు అవుతున్నాడు. కనుక వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటే వీరు ఏ రకంగా వీరి బలాలు ఏమిటో మరి మిగతా అంశాలు ఏమిటో కూడా సవివరంగా తెలుసుకున్నాం. ఈ కృత్తిక ఒకటో పాదం వచ్చేప్పటికీ ధనుస్సు అంటే గురుడి యొక్క నవాంశలో పడుతుంది. మరి 2, 3 వచ్చేప్పటికి మకరం, కుంభం శని యొక్క నవాంశలో పడటం అనేది ఉంటుంది. 4వది వచ్చేప్పటికి మళ్ళీ మరి గురుడి యొక్క నవాంశ మీనంలో పడటం అనేది కూడా ఉంటుంది. అంటే మొదటి పాదము చివరి పాదము వారికైతే గురుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మధ్యలో ఉండే 2, 3 పాదాల వారి మీద శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సి ఉంటే కనుక ఈ ఒకటో పాదం వారికి 4వ పాదం వారికి ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, లేదా వీరే స్వయంగా బోధించే రంగాల్లో అయితే కానీ ఇలా వీటిలో ఎక్కువ వీరు రాణించడానికి అయితే కనుక అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రింటింగ్కి సంబంధించిన ఏమైనా సరే లేదా పబ్లిషింగ్ రంగాలకు సంబంధించిన వాటిల్లో కూడా వీరు విశేషంగా రాణించడానికి అయితే కనుక అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. పైగా గురుడి యొక్క ఆధిపత్యంలో పుట్టడం వల్ల వీరి మీద మరి ఏదైనప్పటికీ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది కొద్దిగా తక్కువగా ఫామ్ అవటం అనేది ఉంటుంది. పైగా ఇక్కడ కృత్తికా నక్షత్రం రవిదవటం, తర్వాత వారి యొక్క నవాంశాలకి అధిపతి గురుడు అవటం, వీరిద్దరూ కూడా పరస్పర మిత్రులు అవటం, దీనివల్ల ఏదైనప్పటికీ కూడా ఈ ఒకటవ పాదం 4వ పాదం వారు జన్మించిన వాళ్ళైతే కనుక మిగతా 2, 3 పాదాలతో పోలిస్తే మరికొంత విశేషంగా పేరు సంపాదించుకోవడానికి కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో మరింత రాణింపు శోభ కలగడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. ఇక్కడ 3, 4వ పాదం వరకు ఏంటంటే ఆశలు అయితే ఎక్కువగా ఉండటం, కానీ అది మరి శని యొక్క నవాంశలో ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు బాగా కష్టపడితే కానీ వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోవటం అనేది కూడా అధికంగా ఉండటం అనేది ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అనేది. అలాగే ఏదైనా సరే సంవత్సరాల కొద్దీ ఎక్కడైనా సరే పనిచేసినప్పటికీ కూడా రావాల్సినంత జీతభత్యాలు పెరగటం కానీ, లేదా మరి ఏదైనా వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉంటే కనుక అవి పర్మనెంట్ ఒక పట్టణ కాలేకపోవటానికి కానీ, ఇలా ఏమైనా కూడా ఈ అవకాశాలన్నీ ఏంటంటే బాగా పోరాడితే కానీ వీరు పొందలేని పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ 2, 3 పాదాల వారు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. సో 1, 4 పాదాలకు వచ్చినంత తొందరైన అదృష్టం వీళ్ళకి కొంత శ్రమతో కానీ రాలేకపోవటం అనేది ఉంటుంది. 2, 3 పాదాల వరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శని ఆధిపత్యం ఉండటం వల్ల కూడా వీళ్ళు కొంతవరకు మొండి పట్టుదల, మొండితనం, ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మిగతా గ్రహస్థితి కనుక సరిగ్గా లేకపోతే కనుక ఒక్కోసారి కొద్దిగా మూర్ఖపు ఆలోచనలు కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. కనుక వీటిని కొంతవరకు ఏదైనప్పటికీ కూడా కృత్తికా నక్షత్రం వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఆ రకంగా కష్టపడినట్టయితే కనుక మరింత ప్రయోజనం ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయి. కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఇంకా మిగతా ఏదైనా రంగాల్లోకి వచ్చేప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం 1, 4 పాదాల వాళ్ళకైతే కనుక బోధనా రంగానికి సంబంధించి ప్రింటింగ్కి సంబంధించినవి అయితే కనుక ఎక్కువ బాగుంటాయని చెప్పి, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళకైతే శని రవిల యొక్క కాంబినేషన్ కాబట్టి వైద్య రంగంలో అయితే కనుక ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన స్పెషలిస్టులు కావాలంటే కనుక సాధ్యమవుతుంది. అలాగే డెంటిస్టులుగా అవ్వాలన్నప్పటికీ కూడా సాధ్యమవుతుంది. కనుక వైద్య రంగంలో కనుక వెళ్తే కనుక ఈ రకమైనవి ఎంచుకున్నట్టయితే కనుక మరింత ప్రయోజనం ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ఇక రవి దశలో వీళ్ళు జన్మిస్తారు కాబట్టి మొదట కొద్దిగా ఏదైనప్పటికీ కూడా ఒక 23, 24 ఏళ్ళు వచ్చేప్పటికి దాకా కొంత కుదురుగా లేకపోవటం కానీ, వారి యొక్క చదువుల్లో వాటిలో కూడా బాగా శ్రమతో కానీ విశేషంగా రాణించలేకపోవటం అనేది ఉంటుంది. 24వ ఏట నుంచి అడుగుపెట్టాక క్రమంగా వీరి జీవనశైలి మారటం, తర్వాత ఎంతో కొంత అదృష్టం
చేకూరటం, అలాగే ఏదైనా దూర ప్రయాణాలు అవి చేయాలన్నప్పటికీ కూడా సాధ్యమవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ రకమైనగా వీరి యొక్క ప్రణాళిక అనేది ఉంటే కనుక ఖచ్చితంగా వీరు కొంతవరకు మంచి పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ఇందాక మొదట్లోనే మనం చెప్పుకున్నాం, ఈ కృత్తికా నక్షత్రం అనేటప్పటికీ రవి దానికి అధిపతి కాబట్టి రవికి సంబంధించిన సూర్యారాధన అనేది వీరికి ఎక్కువగా మేలు చేయటం అనేది ఉంటుంది. కనుక ప్రతిరోజు కూడా వీరు ఓం గృణి సూర్యాయ నమః అనేది రోజు కూడా నిత్యం చదువుకుంటే మంచిది. అలా కాకుండా కేవలం ఒక పదంలాగానే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం రం ఓం రం ఓం రం అనేది నిత్యం కూడా చదువుకోవటం వల్ల కూడా మేలు జరగటం అనేది ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా లేవగానే ఎంతో కొంత కాసేపు తూర్పులో కూర్చుని వారి యొక్క పనులను నెమ్మదిగా ఉపక్రమిస్తే కనుక మరింత విజయ అవకాశాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది ఈరోజు మరి కృత్తికా నక్షత్రం వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.